తెలంగాణ భవన్లో వాస్తు మార్పులో దోషం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనే చర్చలు. తెలంగాణ భవన్లో వాస్తుకు అనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో వాస్తుకు అనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయి. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని అధిష్టానం భావిస్తుంది. ఇకపై ఈశాన్య వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించింది. ఈ పనులు పూర్తయ్యాకే కేసీఆర్ తెలంగాణ భవన్లో అడుగు పెడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ గారు మీరు ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశాన్ని చెప్పిన ఒక లీడర్ మీరై ఉండి ఇటువంటి వాటిని నమ్ముతున్నారంటే అసలు ఎంత దారుణంగా ఉంది, కండిషన్ ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి మూఢనమ్మకాలని మీరు నమ్ముతున్నారు. ఇంకా మీరు ఈ మూఢనమ్మకాలు వదిలిపెట్టలేదా? ఇంకా ఎంతకాలం అని చెప్పేసి ఇలా వాస్తు మార్పులు చేసుకోవడం, వాస్తు మార్పులు చేసుకోవడం కాదు, ముందు మీ పార్టీలో మార్పులు చేయండి. ఫస్ట్ మీ పార్టీలో మార్పులు చేయండి, తర్వాత మీ వాస్తు మార్పులు చేయండి. మీకోసం ఎవరైతే పోరాడతారో, మీకోసం ఎవరైతే ముందు నడుస్తారో అలాంటి వాళ్ళని దగ్గర తీసుకోండి. అప్పుడు మీ పార్టీ వాస్తు బాగుంటుంది. స్వలాభం కోసం వచ్చిన వాళ్ళందరూ దూరం పెట్టండి. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం దేనికైనా సిద్ధమంటారో అలాంటి వాళ్ళని దగ్గర తీసుకోండి. అప్పుడు మీ పార్టీ వాస్తు బాగుంటుంది. అప్పుడు మీ పార్టీ బాగుంటుంది. ఈ గేట్లు మార్చడం, ఈ రోడ్లు మార్చడం, ఈ బిల్డింగ్లు మార్చడం ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఈ ఒక 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి అండి ఇలాంటి మూఢనమ్మకాలు మీరు నమ్ముతున్నారు. అసలు మీరు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారు జనాలకి? ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం ఏంది? మూఢనమ్మకాలని ఏంది అసలు? ముందు అటువంటి మూఢనమ్మకాలు అలాంటి వాటిని మీరు మీ బ్రెయిన్లోంచి తీసేయండి. ఫస్ట్ తీసేసి మీ పార్టీ కోసం ఎవరైతే పోరాడుతున్నారో, మీ పార్టీ కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో, మీ పార్టీ కోసం ఎవరైతే ముందుండి నడుస్తున్నారో అలాంటి నాయకులని మీరు దగ్గర చేసుకొని అప్పుడు మీ పార్టీ బాగుంటుంది. ఒక పక్క మీ పార్టీ కార్యకర్తలు, ఒక పక్క మీ పార్టీ మీకోసం పనిచేసిన పార్టీ నాయకులు అందరూ కూడా టెన్షన్ మొదలైంది. అసలు పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ ఎటుపోతుంది, ఎమ్మెల్యేలు అందరూ ఏ రోజు ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక ఇంత ఆందోళన గురవుతున్నారు. మీరు వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి. మూఢనమ్మకాలు ఏందో, ఈ వాస్తులేందో, ఇవేందో ఇంకా మీరు అక్కడే ఉన్నారు. ఇక మారారా ఇక అసలే మీరు?